హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి వ్లాగ్స్। ఈ వీడియోలో మనందరికీ డైలీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ చెప్తాను। వీడియో ఎండ్ వరకు చూడండి। మనకి ఇలా టాబ్లెట్స్కి ఎరేజర్స్కి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా, వీటిని మనం పాడేస్తూ ఉంటాము। వీటిని పాడేయకుండా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు। చాలా మంది ఇంట్లోనూ బాత్రూంలోనూ మంచి స్మెల్ రావడం కోసం కొన్ని ఐటమ్స్ అవి కొంటూ ఉంటారు। అవి ఏం కొనవసరం లేకుండా ఈ వేస్ట్ బాక్స్తోనే చాలా మంచి స్మెల్ వచ్చేలా చేసుకోవచ్చు। నాప్థోలిన్ బాల్స్ ఉంటాయి కదా, అవి కొన్ని తీసుకొని ఈ బాక్స్లో వేసుకోవాలి। చాలా మంది నాప్థోలిన్ బాల్స్ బట్టల్లో కూడా పెట్టుకుంటారు మంచి స్మెల్ రావడం కోసం। చాలా మంచి స్మెల్ వస్తాయి కదా ఈ నాప్థోలిన్ బాల్స్। ఇలా కొన్ని నాప్థోలిన్ బాల్స్ తీసుకొని సైడ్ నుంచి వేసేసుకోవాలి। వీటిని కలరా ఉండలని కూడా అంటారు। ఇవి బయట షాప్స్లోను ఫ్యాన్సీ స్టోర్స్లోను కూడా అవైలబుల్గా ఉంటాయి। మేమైతే 6 నాప్థోలిన్ బాల్స్ వేసుకున్నాము। మీ దగ్గర ఎన్ని ఉంటాయని మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి। ఈ నాప్థోలిన్ బాల్ ఒకటి వేసినా సరిపోతుంది, చాలా మంచి స్మెల్ వచ్చేస్తుంది। ఇలా ఈ బాక్స్ లో పెట్టే అవసరం లేదు కదా, బాత్రూమ్ లో సైడ్ కి పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పి చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది। అలా పెట్టేస్తే మా తమ్ముడు అసలు ఉంచట్లేదు, ఈ రోజు పెడితే నెక్స్ట్ డేకి మాయమైపోతున్నాయి, అవి తీసుకొని ఆడేసుకుంటున్నాడు। ఇలా పెట్టి పైన హ్యాంగ్ చేసేస్తే వాడికి అందకుండా ఉంటుంది కదా అని చెప్పి ఇలా చేస్తున్నాము। మీ ఇంట్లో కూడా ఇలాంటి సిసింద్రీలు ఉంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో తీసాము। నాప్థోలిన్ బాల్స్ అని లోపలికి పెట్టేసిన తర్వాత చుట్టూరు ఇలా గంపెట్టి అతికిచ్చేసుకోవాలి, బాల్స్ బయటకు రాకుండా। మీ దగ్గర గమ్ ఉంటే గమ్ పెట్టి అతికించుకోవచ్చు, లేకపోతే అన్నం మెతుకులైనా పెట్టుకుని అంటించేసుకోవచ్చు। ఇలా చుట్టూరు నీట్ గా అంటించేసుకోవాలి। అన్నం మెతుకులు పెట్టి అంటించినా కూడా చాలా బాగా అంటుకుంటుంది। ఇలా అంటించేసుకున్న తర్వాత ఒక చిన్న హోస్ లాంటిది లేకపోతే సూది లాంటిది తీసుకొని ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోవాలి। ఈ బాక్స్ మొత్తం కూడా అలాగే చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోవాలి। మనం ఇంట్లోనే ఇలా మంచి స్మెల్ రావడం కోసం ఈ నాప్థోలిన్ బాల్స్ తో రెడీ చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది స్మెల్। ఇలా ఇంట్లోనే రెడీ చేసుకుంటే బయట అంత రేట్స్ పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు, చాలా మనీ సేవ్ అవుతాయి। ఇందులో నాప్థోలిన్ బాల్స్ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొని వేసుకోవచ్చు। చూడండి మేమైతే మొత్తం హోల్స్ పెట్టేసాము। ఇప్పుడు మంచి స్మెల్ రావడం కోసం దీన్ని వాషింగ్లో అయినా ఇంట్లో అయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చు। దీనికి పైన హ్యాంగర్ ఉంటుంది కదా, ఈ హ్యాంగర్కి మేకిని తగిలించేసుకోవడమే। మీ గోడకి మేక లేకపోతే కనుక దీన్ని డబుల్ టైప్ పెట్టి కూడా అంటించేసుకోవచ్చు। చూడండి మా దగ్గర అయితే ఇలా మేక ఉందనమాట, మేమైతే ఇలా పెట్టేసుకున్నాము। ఇప్పుడు మా తమ్ముడు కూడా దీన్ని తీయలేడు। దీన్ని మనం మంచి స్మెల్ రావడం కోసం బాత్రూంలో అయినా ఇంట్లో అయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చు। ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను। ఈ వేస్ట్ బాక్స్ కూడా మనం ఇలా రీయూజ్ చేసుకోవచ్చు। చాలా మంది పెన్సిల్ బాక్సెస్ కదా అని పాడేస్తూ ఉంటారు, కానీ ఈ పెన్సిల్ బాక్సెస్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి। ఈ పనికిరాని పెన్సిల్ బాక్సెస్ తో మనం డాండ్రఫ్ రాకుండా చూసుకోవచ్చు। డాండ్రఫ్ అనేది ఒకరి నుండి ఇంకొకరికి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది, అందుకే ఎవరికి వాళ్ళు సెపరేట్ దువ్వెనలు వాడాలి। మనం సెపరేట్గా దువ్వెనలు వాడినా కూడా ఓపెన్గా పెట్టడం వల్ల ఒకరిదొకరిది కలిసిపోతుంది, అందుకని ఈ పెన్సిల్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల ఒకరిదొకరిది కలిసిపోకుండా ఉంటుంది। ఇలా పెట్టుకోవడం వల్ల ఎవరి డాండ్రఫ్ మనకు అంటుకోదు, మన డాండ్రఫ్ ఎవరికి అంటుకోదు। ఈ టిప్ని ఫాలో అవడం వల్ల 70% డాండ్రఫ్ని తగ్గించుకోవచ్చు। మిగిలిన 30% బయట ఉన్న పొల్యూషన్స్ వల్ల వాటి వల్ల వస్తుంది। ఇలా అయితే మనం కొంచెమైనా డాండ్రఫ్ని తగ్గించుకోవచ్చు కదా। ఇలా ఎవరి దువ్వెనలు వాళ్ళు పెన్సిల్ బాక్స్లో పెట్టేసుకోవడమే, ఇలా ఎవరి కలర్ దువ్వెన వాళ్ళు తీసుకొని దువ్వుకొని పెట్టేసుకోవడమే। ఇలా చేయడం వల్ల ఒకరి డాండ్రఫ్ ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది। అదేంటి దువ్వెనలు ఈ పెన్సిల్ బాక్స్లోనే పెట్టుకోవాలా, కవర్స్లో కూడా పెట్టుకోవచ్చు కదా అని చాలా మందికి డౌట్ వస్తుంది। కవర్స్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ మా దువ్వెనలకి కవర్స్ రాలేదనమాట, మేమైతే ఇలా పెట్టుకున్నాము। మీ దగ్గర కవర్స్ ఉంటే వాటిలో కూడా పెట్టుకోవచ్చు। ఇలా చేస్తే మనం కొంచెమైనా డాండ్రఫ్ని తగ్గించుకోగలము। మన హెయిర్లో డాండ్రఫ్ ఉండడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి। డాండ్రఫ్ ఉండడం వల్ల చాలా దురద వస్తుంది, అలాగే డాండ్రఫ్ ముఖం మీద పడడం వల్ల ముఖం అంతా పింపుల్స్ వచ్చేస్తాయి। అలాగే చాలా జుట్టు కూడా ఊడిపోతుంది। జుట్టు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు, అందరికీ ఇష్టమే, కానీ డాండ్రఫ్ ఉండడం వల్ల చాలా జుట్టు ఊడిపోతుంది। అందుకే ఇలా చేయడం వల్ల కొంచెమైనా డాండ్రఫ్ని తగ్గించగలము। ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది। అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। బాయ్ గైస్, హకునా మటాటా।